హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, నేను మీకు ఇందులో ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. అదేంటంటే సిఎంఆర్ నర్సరీ నుంచి నేను తీసుకొచ్చిన ఈ ఫ్లవర్స్ అన్నీ అనమాట. సో అక్కడ చాలా వెరైటీస్ చాలా వచ్చాయి ఫ్రెండ్స్. సో నేను ఎప్పటి నుంచో కూడా కొన్ని వెరైటీస్ తీసుకుని ఉంటే ఇవి ఇంగ్లీష్ హైబిస్కస్లా అనిపిస్తాయి కదా, అంటే ఫ్లవర్ నుంచునే ఉంటుంది, వాలిపోకుండా వంగిపోకుండా. సో ఆ వెరైటీలో తీసుకుందాము. బుషీగా మనం ఈ ప్లాంట్ని రెడీ చేసుకుంటే మంచిగా రుచిగా వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి నేను ఈ ఫ్లవర్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని వచ్చాను. చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ షేడ్స్తో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కాంబినేషన్స్, షేడ్స్ కూడా బాగున్నాయి. అలాగే ఇది బంతిలో ఒక స్పెషల్ వెరైటీ ఫ్లవర్, అంటే మనం మిర్చి బంతి అంటాం కదా, అదే అనమాట. దాని వెరైటీలో ఇది ఇలాగా పెద్దది వచ్చింది, డెవలప్ చేశారంట. నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఇంతకుముందు కొంచెం ఇందులో ఇక్కడ దాకా ఫ్లవర్ చూసి ఉండేదాన్ని, కానీ ఇది ఇంకా బాగా పెద్దగా వచ్చింది. అలాగే ఇది పాలబంతి ఫ్రెండ్స్. ఇది చిన్నప్పుడు ఎప్పుడో మేము చూసేవాళ్ళం, ఇప్పుడు పెద్దగా దొరకట్లేదు ఇవి. నూగు బంతి, పాలబంతి అని మంచి ఫ్లవర్స్ అవి, ఆ వెరైటీస్ కూడా. సో నాకు ఇది ఇవాళ ఇది నర్సరీలో దొరికింది, అందుకే తీసుకున్నాను. అలాగే ఈ వెరైటీస్ కూడా నేను తీసుకున్నాను. సో ఓవరాల్గా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 12 ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఇవి చూద్దాం. ఇవి ఆల్మోస్ట్ నాకు ఈ మందారాలన్నీ కూడా మనకి 65 రూపీస్ చొప్పున పడ్డాయి. ఈ ప్లాంట్స్ అన్ని 12 ప్లాంట్స్ కూడా. ఇందులో ఈ బంతి ఇవి మాత్రం 35 పడ్డాయి. ఈ మిగిలినవన్నీ కూడా 65 చొప్పున వచ్చింది. అలాగే ఈ ప్లాంట్ మనకి అంటే చూస్తున్నారు కదా, ఇలా మంచి కొంచెం గ్రోత్ అది వచ్చి పెద్ద ప్లాంట్. ఇది మాత్రం 95 రూపీస్కి పడింది. అలాగే ఇది కూడా మన కాగడ మల్లి వెరైటీ ఫ్రెండ్స్. ఇది కూడా 35-45 ఎంతో పడింది. సో రఫ్గా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఇవాళ నర్సరీలో తీసుకుని వచ్చాను. ఇవి వచ్చి కూడా 3-4 డేస్ అయింది, 2-3 డేస్ అయింది అంటున్నారు. సో మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా విజిట్ చేయాలి అని అనుకునేట్టయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా, నేను ఇవాళ ఈ షాప్ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. మంచి కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో వీటన్నిటిని కూడా మనం రీపాట్ చేసుకుని మంచిగా కుండీల్లో వేసుకున్నట్టయితే బుషిగా ప్లాంట్స్ బాగా వస్తాయి అన్నది నా చిన్న హోప్ ఫ్రెండ్స్. ఆ ఉద్దేశంతో నేను ఈ వెరైటీస్లా స్టాండ్ అయి ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, ఫ్లవర్ అంతా కూడా అలా నించుని ఉంది. మనకి మామూలు మందార కొంచెం వాలిపోయి ఉంటుంది కదా, బరువుకి వంగిపోయినట్టు వస్తుంది. సో అలా కాకుండా ఈ రకంగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ స్మాల్ అప్డేట్ ఫ్రమ్ మై గార్డెన్. సో ఈ కలెక్షన్ నా గార్డెన్లో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వీటితో పాటు ఈ ప్లాంట్స్ అంటే నారు అమ్ముతారు ఫ్రెండ్స్. అది ఆనందపురం మార్కెట్ అనమాట. నేను ఇందాక చూపించిన ఫ్లవర్స్ అని సిఎంఆర్ నర్సరీ అని చెప్పాను కదా, సో అందువే అది ఆనందపురం వెళ్ళే తావులో అది మార్కెట్. ఇది ఆనందపురం మార్కెట్లో దొరుకుతాయి అనమాట. సో ఇవి చూస్తున్నారు కదా, కనకాంబరాలు. ఇందులో ఆరెంజ్ ఒకటి, ఎల్లో ఒకటి, 2 ఉన్నాయని చెప్పారు. ఒకటి 20 రూపీస్ చొప్పున వచ్చింది. సో ఇందులో ఒక 5-6 మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా. సో ఇవన్నీ రీపాట్ చేయాలి. అలాగే ఇది ఫ్రెండ్స్ దగ్గర 6 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి అంటే 6 కలర్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు, 6 రంగులు. సో ఇది కూడా క్రిసాంతిమం. ఇదంతా కూడా నేను రీపాట్ చేస్తాను. చిన్న బడ్డింగ్ స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. సో ఎల్లో, వైట్, పింక్, పర్పుల్, అలా ఆరెంజ్, మొత్తానికి వైట్ 6 కలర్స్ ఉన్నాయి అని చెప్పారు. ఎంతవరకు అవుతుంది అన్నది మరి వేసి చూసి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేసుకోగలుగుతాం కదా ఫ్రెండ్స్. సో ఈ నారుని నేను రీపాట్ చేసుకుంటాను ఇవాళ ఫ్రెండ్స్. తీసుకుని వస్తున్నప్పుడు ఇలా చిన్న డ్యామేజ్లు ఏమైనా అయినా కూడా వీటిని కూడా మనం కటింగ్స్ లాగా వేసేసుకుంటే సర్వైవ్ అవుతాయి అన్నది ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా నేను రీపాట్ చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. స్మాల్ అప్డేట్. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ప్లమేరియా నేను కటింగ్స్ మీకు ఆల్రెడీ చూపించాను కదా ఫ్రెండ్స్. సో అంటే ఎలా వేసుకోవాలి, నాటుకోవాలని, వైట్ ఎల్లో కాంబినేషన్స్లో. సో నాకు ఇవాళ అక్కడ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర, అంటే నియర్ బై మా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఈ టైప్ ఆఫ్ ప్లమేరియా ఉంది ఫ్రెండ్స్. సో నేను అక్కడి నుంచి కూడా ఒక 4 స్టెమ్స్ తీసుకుని వచ్చాను. దీని ఫ్లవర్స్ ఇది ఒకటే ఉన్నది, ఇది వచ్చేసింది అనమాట దీనిలోంచి. సో ఇది దాని తాలూకా కాడ మనం పెట్టుకుంటాం కదా, అదే ఫ్లవర్ వచ్చే కాడ.
సో ఇవి మన ప్లూమేరియా స్టెమ్స్. ఈ 4-5 స్టెమ్స్ కింద కటింగ్స్ నేను తీసుకున్నాను. ఇది కూడా వేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఈ వెరైటీ పింక్. ఇది వాసన కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. సో ఇలా మనం ఈ స్టెమ్స్ అన్నీ కూడా వేసుకుని చూద్దాం. నేను ఆల్రెడీ చిన్న అప్డేట్లో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ప్లూమేరియాస్ ఇందులో ముందు చూపించిన వెరైటీస్లో నేను ఇక్కడ వేసేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇలాగే అవి కూడా ఇప్పుడు చూపించిన ఈ స్టెమ్స్ కూడా వేసేస్తాను. చూద్దాం, ఒక 4-5 మంత్స్లో మంచిగా ఇవి ఫ్లవరింగ్ వస్తుంది అనేది నా ఆలోచన. సో ఎలా వచ్చాయో అంటే మీకు ఫ్యూచర్ అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా నేను నాటేసుకుంటాను. అలాగే ఈ చామంతి కూడా నాటుకుంటాను. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు లోకల్లో ఉన్నా లేదా మీరు ఉండే దగ్గరలో లోకల్గా మీకు అవైలబుల్ అయిన ఈ మార్కెట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ నర్సరీస్ కానీ లేదా సెల్లింగ్ ప్లేస్ ఏది ఉంటే అది అక్కడ మీరు కూడా అంటే కలెక్షన్కి ఇది నవంబర్ డిసెంబర్ ఈ 2 months టైము కొన్ని వెరైటీస్ మంచిగా అవైలబుల్ అవుతాయి కదా ఫ్రెండ్స్. సో ప్లాంట్ లవర్స్ అందరికీ కూడా ఈ చిన్న రిక్వెస్ట్, అలాగే ఇన్ఫర్మేషన్ కోర్స్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో నా సైడ్ నుంచి కూడా చిన్న పుషప్ ఏమో నాకు తెలియదు. సో అవైలబిలిటీలోకి వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఒకసారి ట్రై చేయండి. ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.